అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డాక్టర్ కావాలనేది ఎందరో విద్యార్థుల కల. ఆ లక్ష్యం కోసం అహర్నిశలు కష్టపడతారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక విద్యార్థి మాత్రం తన కలను నిజం చేసుకోవటానికి ఎవరూ ఊహించని ఒక భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మెడికల్ సీటు కోసం ఏకంగా తన సొంత పాదాన్నే నరుక్కున్నాడు. ఉత్తరప్రదేశ్లో జౌన్పూర్కు చెందిన 20 ఏళ్ల సూరజ్ భాస్కర్ డాక్టర్ కావాలనే పట్టుదలతో 2 సార్లు నీట్ పరీక్ష రాశాడు. 2 సార్లు అర్హత సాధించలేకపోయాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన సూరజ్ ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు సాధించాలనే పిచ్చితో అడ్డదారి తొక్కాడు. దివ్యాంగుల కోటాలో సీటు సులభంగా వస్తుందని భావించి తన కాలు పాదాన్నే తొలగించుకున్నటువంటి పరిస్థితి. తొలుత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి కాలు నరికేసినట్లు సూరజ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. సూరజ్ ఇచ్చిన వాంగ్మూలంలో అనేక లోపాలు కనిపించాయి. ముఖ్యంగా అతని డైరీలో 2026లో నేను డాక్టర్ అవుతాను అని రాసి ఉండటంతో పాటు ఫోన్ డేటా ఆధారంగా ఈ కుట్ర మొత్తం కూడా సీటు కోసమే అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సూరజ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిందని నమ్మించేందుకు అతను అల్లినటువంటి కట్టు కథ అట్రఫ్లాప్ అయింది. అటు సీటు రాకపోగా పోలీసులను కూడా తప్పుదోవ పట్టించినందుకు అతనిపై ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలో పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఒక చిన్న తప్పుడు నిర్ణయం ఆ యువకుడి జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. లక్ష్యం వైపు వెళ్ళే ప్రయాణం ఎప్పుడూ నీతిగా ఉండాలండి. అడ్డదారిలో వెళ్తే ఇలాగే జీవితాలు నాశనం అవుతాయనటానికి సూరజ్ ఘటనే ఒక నిదర్శనం. డాక్టర్ సీటు కోసం తన పాదాన్నే బలి ఇచ్చిన ఉదంతం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ యువకుడు చేసిన పని వల్ల కన్నవారికి తీరని వేదన, ఇప్పుడు కాలు లేక అటు సీటు రాక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మార్కుల కంటే ప్రాణం, అవయవాలు చాలా విలువైనవని విద్యార్థులు గుర్తించాలి. లేకుంటే ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు నిండు జీవితాన్ని పూర్తిగా అంధకారం చేసేస్తాయి. సమాజం కూడా పిల్లలపై మితిమీరిన ఒత్తిడి పెంచకుండా వారిని మానసికంగా దృఢంగా మార్చాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. ఆ బాధ్యత వాళ్ళే తీసుకోవాలి.